హాయ్ అంకుల్, ఎలా ఉన్నా? హాయ్ జాష్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే. ఎలా ఉంది స్కూల్? మంచిగా నడుస్తుందా? నడుస్తుంది. ఎప్పటి నుంచి హాలిడేస్ మీకు? 24th ఏప్రిల్. ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ 10th నుంచి. ఓకే, మంచిగా ప్రిపేర్ అవుతున్నావు ఎగ్జామ్స్కి? ఉమ్. ఓకే. ఇంకేంటి విశేషాలు? నాదో ప్రశ్న. ఏంటా ప్రశ్న? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అన్నందుకు రుజువులేంటి? ఓకే. సో దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులేంటి? ఎస్, మనం అబ్జల్యూట్లీ దేవుడు ఉన్నాడు అని చెప్పొచ్చు. ఓకే, దానికి జనరల్గా ఒక 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రుజువుల్లా మనం చూపించవచ్చు. మొదటిది ఏమంటారు అని అంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద సృష్టి ఉనికిలో ఉంది అని అంటే దాని వెనకాల దాన్ని చేసినటువంటి ఆయన ఉన్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు. ఓకే, ఏదైనా ఒకటి ఉనికిలో ఉంది అని అంటే దాని వెనకాల దాన్ని చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకో, ఈ వాచ్ ఊరికనే దాని అంతటా అదే ఉనికిలోనికి రాదు. దాన్ని తయారు చేసిన కంపెనీ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఈ సృష్టి ఉనికిలో ఉంది అని అంటే దీన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చినటువంటి ఒక దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అనేది అర్థమవుతుంది. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే దాన్ని టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఈ సృష్టిలో ఒక డిజైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి భూమి ఒక నిర్దిష్టమైన ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకవేళ ఆ డిస్టెన్స్లో ఉన్న భూమి సూర్యుడికి కొంచెం దగ్గరకు వచ్చిందానికి ఏమవుతుంది? కాలిపోతుంది, వేడి ఎక్కువై కాలిపోతుంది. ఒకవేళ కొంచెం దూరం వెళ్ళింది అనుకో, వేడి తక్కువైపోయి గట్టుకుపోతుంది. అంటే భూమి మీద మనుషులు జీవించాలి అని అంటే ఒక నిర్దిష్టమైన డిస్టెన్స్ లో ఉండాలి. సో అది అదే డిస్టెన్స్ లో మెయింటైన్ అవ్వడం, ఆ డిజైన్ ఏదైతే ఉందో చూసావా, సో అది అనుకోకుండా అట్లా వచ్చేది కాదు. దాని వెనకాల ఒకళ్ళు ఉండి దాన్ని నడిపించేటువంటి వాళ్ళు ఉండాలి. సో ఈ డిజైన్, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ డిజైన్ ఏం చెప్తుంది అని అంటే దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడు, అది అనుకోకుండా ఊరికి అలా జరిగిపోయేది కాదు. మూడవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మోరల్ ఆర్గ్యుమెంట్ అంటారు. మోరల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అని అంటే మనలో మంచి చెడు అనే అవగాహన ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒకవేళ మనం కనుక ఏదో యాదృచ్ఛికంగా బై ఛాన్స్ ఏదో అలా మనం ఉనికిలోకి వచ్చేసామనుకో, మనకి ఎలా తెలుస్తుంది మంచి చెడు అనే అవగాహన ఎట్లా వస్తుంది మనకి? సో మనిషిలో మంచేదో చెడేదో అనేటువంటి అవగాహన ఉంది అని అంటే దాన్ని మనలో పెట్టినటువంటి మనకంటే మోరల్గా ఒక మంచి స్థాయిలో ఉన్న దేవుడు ఉన్నాడు అనేది రుజువు చేస్తుంది. నాలుగవది ఏంటి అని అంటే ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎవరన్నా మనకి హెల్ప్ చేశారనుకో, లేకపోతే మనకంటే కొంచెం మంచిగా ప్రేమగా మంచితనాన్ని చూపించి సహాయం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడంటే మనం నార్మల్గా ఏమంటాం? దేవుళ్ళ అంటాడండి అంటాం. అంటే ఏంటి అని అంటే దేవుడు అనంటే మనకంటే అన్ని ఏరియాస్లో, అన్ని విషయాల్లో, వ్యక్తిత్వంలో కానీ గుణ లక్షణాల్లో కానీ అన్నిటిలో కూడా మనకంటే బెటర్గా ఉండేటువంటి ఒక ఐడియల్ వ్యక్తిని మనం ఊహించుకుంటాం. దేవుడు ఉండబట్టే మనకి ఆ ఇమాజినేషన్, లేకపోతే మనకంటే ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు అనే అవగాహన మనకు వస్తుంది. ఓకే, ఈ 4 ఆర్గ్యుమెంట్స్ దేవుడు ఉన్నాడు అనేది జనరల్గా రుజువు చేస్తాయి. అయితే బైబిల్ కూడా ఏం చెప్తా ఉంది అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. కాంట్రడిక్షన్ లేదు అక్కడ. బైబిల్ ఒప్పుకుంటా ఉంది దేవుడు ఉన్నాడు, ఆదియందు దేవుడు ఉన్నాడు, ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు. అలాగే కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనంలో ఏమని ఉంటుందంటే ఆకాశములు నీ మహిమను వెల్లడిపరుస్తూ ఉన్నాయి. ఒకవేళ అంటే మనం ఆకాశాన్ని అంటే సృష్టిని చూస్తే దాని బ్యూటీ, అది వర్క్ చేసే విధానం, ఓకే, ఈ సృష్టిలో పనిచేసేటువంటి తీరు, ఆ డిజైన్ అంతా చూసినప్పుడు మనం దేవుణ్ణి మనం పొగుడుతాం, దేవుణ్ణి మనం స్తుతిస్తాం. సో బైబిల్ ఎక్కడా కూడా దేవుడు లేడు అని చెప్పదు, దేవుడు ఉన్నాడు. దానికి మనకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయి. ఓకేనా?